హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రథలు. మాంగళ్యం 96వ భాగం. కాలం మరోసారి కరిగిపోయింది. అభి, తేజు సంతోష సాగరంలో మునిగి తేలుతూ తమ పసికందుని లోకానికి పరిచయం చేసే రోజు కోసం ఎదురు చూస్తూ గడిపేస్తున్నారు. కర్మఫలము, గుణపాఠము, విధిరాతో. పేరు ఏదైనా ప్రతిఫలం ఒకటే. అభి మీద పంతం కొద్దీ శ్రావణిని రెచ్చగొట్టి తీసుకున్న స్టెప్లో ఒక్క బోర్లా పడ్డారు మాధవరావు, వరుణ్. మరోసారి ఒక్కసారిగా ధనవంతులైపోవాలని ప్రాపర్టీస్తో పాటు చేతిలో ఉన్న డబ్బంతా తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కొన్ని నెలలకే మూతపడింది. కంపెనీలో మిగిలిన షేర్స్, ఆ ఇల్లు తప్ప చేతిలో ఏమీ మిగల్లేదు. ఇంత తేలిగ్గా ఎలా మోసపోయామా అని తల బాదుకున్నా ఆదుకునే నాథుడు లేడు. అదే బాధ, ఫ్రస్ట్రేషన్లో ఇంటికొచ్చి చెరో మూల చతికిలబడ్డారు. శ్రావణికి విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. వాళ్ళిద్దరి మీద అంతెత్తున లేచి ఇంటిని రణరంగం చేయడానికి సిద్ధపడింది. ఇదంతా ముందే ఎక్స్పెక్ట్ చేసిన వరుణ్, సుమతి వాళ్ళకి కాస్త దూరంలో నింపాదిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఒక్కసారి కూడా మీకు బాగుపడడం రాదు. ఎన్ని అవకాశాలు వచ్చినా ఇలా చేజారుస్తున్నారు. మీరు లాస్ అయింది చాలక నాది కూడా తగలబెట్టేశారు. ఇంకెందుకు మీకు ఈ పంతాలు పగలు? నా డబ్బు మొత్తం తీసుకురండి అని అరిచింది శ్రావణి. ఏయ్, నువ్వు అరిస్తే పడే రకం కాదు మేము. అయినా నువ్వేదో మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినట్టు చెప్తున్నావేంటి? మీరు హ్యాండిల్ చేస్తారా అని చులకన చేసి ఆ కంపెనీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని తెలిసి కదా ఒప్పుకున్నావు. డబ్బు నీదైనప్పుడు నష్టం కూడా నీదే. మాట తూలితే మాత్రం నా మాటలు అంత మంచిగా రావు అన్నాడు అరుణ్. షటప్. మిమ్మల్ని నమ్మి మీకిచ్చా నేను. మర్యాదగా డబ్బు తీసుకురండి, లేదంటే అభి కంపెనీలో మిగిలిన షేర్స్ నాకు రాసేయండి అంది. అరుణ్ అన్న దాంట్లో తప్పే ఉంది? లాభమైనా నష్టమైనా నీదే, అనుభవించాలి. ఇంకోటి, ఆ కంపెనీ షేర్స్తో నీకు సంబంధం లేదు. దాని పేరెత్తిన ఊరుకునేది లేదు అన్నాడు మాధురావు. ఊరుకోక ఏం చేస్తారో చూస్తా. నాది నాకు ఎలా అయినా తీసుకురాకపోవాలి అని శ్రావణి అరుస్తుంటే అప్పడాలు మాడిపోయాయి మమ్మీ అన్నాడు వరుణ్ చేతిలోకి అబ్బడం తీసుకుంటూ. అదే సెగ ఎక్కువయ్యి మాడిపోకేమవుతాయిలే. వాటి టైం అయిపోయింది. బ్యాడ్ లక్. నూనె ఉంది కానీ ఊరికే పొంగిపోయి ఆఖరికి మాడిపోయాయి. అది డస్ట్బిన్లో పడి నాన్న, నీకు మళ్ళీ మంచివి వేస్తాను అన్నారు సుమతి. సరే మమ్మీ, ఇది కూడా నేను తినలేను కానీ వేరేవి తీసుకురా, వెయిట్ చేస్తాలే అన్నాడు వరుణ్ అన్నం కలుపుకుంటూ. ఇక్కడ జరుగుతున్న సీరియస్ డిస్కషన్ అక్కడ ఆపడం మ్యాటర్ వల్ల ఆగిపోయింది. వాళ్ళ మాటల అర్థం తెలుస్తుంటే తమనే దెప్పి పొడుస్తున్నారని కడుపులో మంటలు రేగడం మొదలయ్యాయి. డిగ్రీ కాలేజ్. లెక్చరర్ లేకపోవడంతో ఫైనల్ ఇయర్ క్లాస్ ఏమగోలగా ఉంది. నిజమానే? కంగ్రాట్స్. పార్టీ ఎప్పుడు ఇస్తావు? పెద్ద పార్టీ ఇవ్వాలి అని అత్యుత్సాహం చూపిస్తుంది ఒక అమ్మాయి తన ఫ్రెండ్ దగ్గర. ఆ గ్రూప్ అమ్మాయిల ఫేస్లో ఒకలాంటి ఆశ్చర్యం చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి డిస్కషన్, దేనికి పార్టీ అని అడిగింది సోను. నువ్వెప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ అరుణ్కి అవి ఉన్నాయి ఇవి కొనిచ్చాడని గొప్పలు పోతావుగా, కానీ రాధికను చూడు ఎంత మామూలుగా ఉందో అందొక అమ్మాయి. ఏయ్, తనతో నాకు పోలికేంటి? అయినా నాకులా చెప్పుకోవడానికి తనకేమైనా అరుణ్ లాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని వెటకారంగా అడిగింది సోను. బాయ్ ఫ్రెండ్ కాదు, కాబోయే హస్బెండ్ ఉన్నాడు. వంశీ జాబ్ మానేసి వాళ్ళ నైబర్స్తో కలిసి బిజినెస్లోకి వెళ్తున్నాడంట. రీసెంట్గా కార్ కూడా కొన్నాడు. ఇప్పుడు మన రాధిక బిజినెస్ మ్యాన్కి కాబోయే భార్య. అందుకే పార్టీ అంది రాధిక ఫ్రెండ్. రాధిక గర్వంగా చూసింది సోను వైపు. అభినేమో అని డౌట్ వచ్చి ఎవరు ఆ నైబర్స్ అని అడిగింది సోను. తన అనుమానం నిజం చేస్తూ అభి పేరే చెప్పింది రాధిక. దాంతో సోను మొహం వాడిపోయింది. రాధిక కూడా ఫేస్ డల్గా పెడుతూ, కానీ ఒక ప్రాబ్లం ఉందంట అంది తన ఫ్రెండ్తో. ఏంటది అని సోనునే వెంటనే అడిగింది. నీకెందుకు అని తన ఫ్రెండ్స్తో పక్కకెళ్ళింది రాధిక. వాళ్ళ గుంపు మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఏదో సీక్రెట్ చెప్పుకుంటున్నారని పిల్లిలా వెనక్గా వెళ్ళింది సోను. చెప్పు, ఏంటి ప్రాబ్లం అని అడిగింది రాధిక ఫ్రెండ్. ఆ ఆఫీస్ కట్టింది అంతకుముందు అభి అన్నయ్య వాళ్ళ డాడీ కొన్న ల్యాండ్లో అంట. అన్నయ్య ఇచ్చాడంట కానీ అక్కడ కట్టమని. కానీ చెప్పానుగా, ఎవరో చీట్ చేసి
వాళ్ళవన్నీ తీసేసుకున్నారని ఆ విషయం వీళ్ళకి తెలీదు. తెలిస్తే ఏమవుతుందో అని దిగాలుగా చెప్పింది రాధిక. ఆ మాటల్ని చెవులరెక్కించి మరీ విని పెద్ద ఇన్ఫర్మేషన్ కొట్టేసినట్టు ఫీల్ అవుతూ బోల్డంత హ్యాపీగా అరుణ్కి కాల్ చేసింది సోను. ఇక్కడ జరుగుతున్న సీరియస్ డిస్కషన్ వల్ల అప్పుడు మ్యాటర్ వల్ల ఆగిపోయింది. వరుణ్ సుమతి ఇలా మాట్లాడడం తెలుస్తుంటే తమను ఎత్తి పొడుస్తున్నారని కడుపులో మండాలు రేగడం మొదలయ్యాయి. అంతలోనే అరుణ్ ఫోన్ మోగింది. తన గర్ల్ ఫ్రెండ్ నుంచి. అప్పుడున్న చిరాకులో కట్ చేశాడు వెంటనే. మళ్ళీ మళ్ళీ మోగుతూనే ఉంది. బేబీ, ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని ఆత్రంగా మెసేజ్ కూడా చేసింది సోను. తన దృష్టిలో ఇంపార్టెంట్ అంటే ఏ అవుటింగో షాపింగో అనుకునే అరుణ్ ఫోన్ ఆఫ్ చేసి ఈ రూమ్కి వెళ్ళిపోయాడు. మిగతా ఇద్దరు కూడా అంతకుమించి చేసేదేం లేక నిష్క్రమించారు. వాళ్ళటి వెళ్ళగానే ఏమైంది వరుణ్ అని సుమతి చిన్నగా అడిగారు. చెప్పారుగా మమ్మీ, కంపెనీ మూతపడింది, పెట్టింది మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది అన్నాడు చాలా మామూలుగా. ఎలారా? అభి అన్నయ్య చెప్పాడు మమ్మీ ఆ కంపెనీ గురించి. వాళ్ళ కంపెనీలో ఏదో ప్రాబ్లం వచ్చి ప్రొడక్షన్ మధ్యలోనే ఆగిపోయింది. మనీ రికవరీ కోసం చాలా చేస్తున్నారని తెలిసింది. నేనే వెళ్ళి డాడీని కలవమని చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళి కలిసారు వాళ్ళు. అనుకున్నట్టే అన్నయ్య మీద కోపంతో ముందు వెనక ఆలోచించలేదు. అంతకుముందు వరకు ఆ కంపెనీ మంచి పొజిషన్లో ఉంది. సడన్గా ఏదో ప్రాబ్లం, అది కూడా ఇంటర్నల్గా అవడంతో బయటకు తెలియలేదు. వీళ్ళు చేసిన ఎంక్వైరీలో కూడా నమ్మకం కలిగేలా చెప్పించాను. చేతిలో ఫోన్ కూడా లేకుండా చేసేసరికి శ్రావణికి వేరే దారి లేదు కదా, వాళ్ళు కూడా ఒప్పుకుంది. కానీ వీళ్ళు అడుగుపెట్టడమో ఏమో ఈ 2 నెలల్లో ఏమాత్రం గ్రోత్ లేదు. ఆ కంపెనీ ఓనర్ మరింత నష్టం రాకుండా తన సేఫ్టీ చూసుకుని సడన్గా మూసేశాడు. వీళ్ళ ఆశల మీద నీళ్లు పడ్డాయి. అన్నయ్యకు కూడా తెలిసిదంతా అన్నాడు వరుణ్. తగిన శాస్తి జరిగిందనిపిస్తున్నా ఎంతైనా సొంత కుటుంబం కదా, బాధగా అనిపించింది సుమతికి. పైగా భర్త చిన్న కొడుకు నష్టపోవడంతో పెద్ద కొడుకు పాత్ర ఉందని తెలిస్తే రేపటి రోజున ఎంత పెద్ద గొడవలు అవుతాయో అని భయం వేసింది కూడా. నిజమే, కానీ మరీ ఏం లేకుండా పిచ్చెక్కిపోయేలా ఉన్నారా వీళ్ళు, పాపం ఏమవుతుందో అన్నారు. ఏంటి పాపం? ఎలా పాపం? కొట్టేసిన సొమ్ము పోవడం పాపమా? అన్నయ్య వదినలను విడదీయాలనుకున్నారు. వీళ్ళు పాపం అనిపిస్తుందా నీకో? అన్నయ్యని అలా మోసం చేయగా వచ్చిన డబ్బుతో ఒక్కరోజైనా సంతోషంగా ఉన్నామో మనం? కాజేసిన ఆస్తి కాపాడుకోలేనేమో, ఎక్కడ మనది కాకుండా పోతుందో అని అన్నయ్య తిరిగి ఏం చేస్తాడు అని భయపడుతూ బ్రతకడం అలవాటు చేసుకున్నాడు డాడీ. ఎంత పాపం మన వైపు పెట్టుకుని నీకు జాలి కలుగుతుందా మమ్మీ? నాకైతే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. అయినా అన్నయ్య వీళ్ళలా మోసపు దారిలో రాలేదు. ఆ కంపెనీ ఆఫర్ కూడా నేను జస్ట్ ఇన్ఫామ్ చేశాను అంతే. వీళ్ళే ఓకే చేసుకున్నారు, డబ్బు పెట్టుకున్నారు, పోగొట్టుకున్నారు. డెస్టినీ మమ్మీ అది, మనమేం చేయలేమన్నాడు. అవన్నీ నిజాలే అవడంతో సుమతి మారు మాట్లాడలేదు. మేమేదో కోహినూర్ కోసం కుస్తీ పడుతుంటే అది కొట్టేయడానికి మా ప్లాన్ని కాపీ కొట్టాలనే రేంజ్లో ఉత్సాహం చూపించింది తెలుసా తేజు. అది అన్నయ్యదే కంపెనీ అనగానే మొహం మార్చేసింది. తర్వాత విషయం చెప్పగానే వెలిగిపోయింది ఫేస్ అసలు. సోను వెళ్ళిపోయాక మేమంతా ఎంత నవ్వుకున్నామో అని తను కాలేజ్లో చేసిందంతా అరగంట నుంచి చెప్తూనే ఉంది రాధిక. తను సోనుని అనుకరిస్తూ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంటే పక్కన కూర్చుని నవ్వుతున్నారు తేజు అభి. వాళ్ళతో నవ్వుతూ ఇంకో పక్కన కూర్చుని సీరియస్గా ఫేస్ పెట్టిన వంశీని చూసి టక్కున పళ్ళు మూసేసింది రాధిక. రే, ఏంటా చూపు, నాకు హెల్ప్ చేసింది తను, దీనికి కూడా కోపడ్డావంటే తోలు తీస్తా అన్నాడు అభి. అందుకే సైలెంట్గా ఉన్నా, లేకపోతే ఆ తోలేదో అక్కడ ఊడేది అన్నాడు వంశీ మరదల్ని చూపిస్తూ. ఇప్పుడు కూడా నన్ను పొగడడానికి నీకు నోరు రావట్లేదా? నేనేమీ యాక్టర్ని కాదు, అయినా కూడా ఎంత బాగా దాని ముందు బాధపడుతున్నట్టు యాక్ట్ చేసి నమ్మించా. దీనికి కూడా కోపం ఎందుకు నీకు అంది రాధిక. నువ్వు చేసింది జస్ట్ యాక్టింగ్ కాబట్టి, అదేదో గోల్డ్ మెడల్ సాధించిన రేంజ్లో ఉపన్యాసం ఇస్తున్నావు, తగ్గించు ఇంకా. నీకు కుళ్ళు నా మీద అంది విక్రిస్తూ. ఇవే ఈ సకలే వద్దనేది. ఇంతకీ ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? మొదలు పెట్టారు అని తల కొట్టుకుంది తేజు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు నీకు? అభి అనే చూడు చూడు ఏమంటున్నాడు అని బెక్కుమొహం పెట్టింది రాధిక. వంశీ, వదిలేరా, ఊరికి ఏడిపిస్తావు తనని. ఎందుకు ఏంటి అనకుండా అడగగానే హెల్ప్ చేసింది సక్సెస్ఫుల్గా. దీనికి కూడా దెప్పుతున్నావు, ఏం మనిషివిరా అన్నాడు అభి.
అందులో ఆశ్చర్యమే ఉంది నాకు. ఇలాంటి వాటికి అది ముందుండేది. ఎన్నిసార్లు దాని వెకిలి పనులు కవర్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళ ముందు ఇలాంటి నాటకాలు వేయలేదు. మళ్ళీ అదేదో గొప్ప అని చెప్పుకుంటుంది చూడు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ముచ్చట్లు పెట్టి నవ్వుతున్నామని అదే అంటుందిగా. ఇప్పుడు ఈ విషయం అటు ఇటు పాకి సోనుకు చేరితే చేసిందంతా కృష్ణార్పణమేగా. బుద్ధి ఉండక్కర్లా. ఫ్రెండ్స్ ఉన్నారని సీక్రెట్స్ మొత్తం చెప్పేయడమేనా? ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. మారవని తెలిసినా మళ్ళీ మళ్ళీ చెప్తా చూడు. నాకు లేదు అసలు బుద్ధి. చూడు దయ్యంలో ఎలా చూస్తుందో. నా లైఫ్ మొత్తం భరించాలి ఈ తింగరమెళ్ళాన్ని అని కసుకున్నాడు వంశీ. అతను అనడం ఆపగానే రాధిక వెళ్ళిపోయింది. అభి తేజు పిలిచినా ఆగలేదు. మీరంతా సెంటీ అవ్వకండి. అమ్మకి నాన్నకి నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది అన్నాడు వంశీ. అభి తేజు చాలా కోపంగా చూశారు. టీస్ చేయడానికి ఒక లిమిట్ ఉంటుందిరా. మా బావేగా నా మంచి కోసమే చెప్తాడని నువ్వెన్ని అన్నా లైట్ తీసుకుంటుంది తను. బట్ ఇవాళ చాలా అనేసావు. ఫీల్ అవుతుంది. వెళ్ళి సారీ చెప్పు అన్నాడు అభి. అంత సీన్ అవ్వదులే అభి అన్నాడు వంశీ. అని నువ్వెలా అనుకుంటావు? ఎప్పుడూ కోపమే కాదు, అప్పుడప్పుడు అయినా ప్రేమ చూపించాలిరా. ఇలాగే ఎప్పుడు తీసి పడేస్తావని ఏదో ఒక రోజు నాకు నువ్వు వద్దు పో అందనుకో, నువ్వే ఏడుస్తూ కూర్చుంటావు. అంత దాకా తెచ్చుకోక ఇప్పుడు వెళ్ళు, సారీ చెప్పు అంది తేజు. వాళ్ళిద్దరి సీరియస్ లుక్స్కి తలంచి సరేలే అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు వంశీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.